పరిశుద్ధ గ్రంథములోని 20వ పుస్తకమైన సామెతలు ప్రారంభము. సామెతలులో ఉన్న 31 అధ్యాయములలో 1వ అధ్యాయము, అందులో ఉన్న 33 వచనములు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములు నయ్యుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందము. నిర్దోషి అయిన ఒకని పట్టుకున్నట్టుకు దాగియుందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడివై ఉండుము. మనకందరికిని సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయట వ్యర్థము. వారు స్వనాశనమునకే పొంచియుందురు. తమ్మును తామే పట్టుకునుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వార్లారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయి చాపగా ఎవరునూ లక్ష్యపెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసెదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందను. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందను. జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఇంతటితో సామెతలు 1వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 2వ అధ్యాయంలో ఉన్న 22 వచనములు. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి
హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమును చొచ్చును. తెలివి నీకు మనోహరముగా ఉండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండియో, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండియో నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకుని త్రోవలు వంకరవి. వారు కుటిల వర్తనులు. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరచినది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయను. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు. నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. ఇంతటితో సామెతలు 2వ అధ్యాయములో ఉన్న 22 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 3వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయను. దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడువని అనిపించుకుందువు. నీ స్వబుద్ధుని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువియు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నయూ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నయూ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాని పట్టుకుని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము.
అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చెదను, పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము. వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును. దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. ఇంతటితో సామెతలు 3వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 4వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు, కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసెదను. నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను సుకుమారుడుగా ఉంటిని. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకుంటేయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించియున్నాను. యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టగా దానిని గట్టిగా పట్టుకునుము. అది నీకు జీవము గనుక దాని పొందియుండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము. దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు. ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు. బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. తాము దేనిమీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరాలము చేయుము. అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఇంతటితో సామెతలు 4వ అధ్యాయములో ఉన్న 27 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు
5వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము మూసిని పండంత చేదు. అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయను. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి. నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగము. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా? అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. నీ ఊట దీవెననొందును. నీ యవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉందువు. పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును. వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును. వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. ఇంతటితో సామెతలు 5వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 6వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఈలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్రయైనను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోతకాలమందు ధాన్యము సమకూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడు నయ్యున్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయను, వ్రేలతో గురుతులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు,
అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియున్నను. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికినీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. ఇంతటితో సామెతలు 6వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 7వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు. నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకునము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకుని ఎడల, నీ కనుపాప వలె నీ ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధివేళ ప్రొద్దు కృంగిన తరువాత చిమ్మ చీకటిగల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యా వేషము వేసుకునిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకుని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమారిన ముఖము పెట్టుకుని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని. నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించియున్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచియున్నాను. నా పరుపు మీద బోలము, అగరు కారపు చెక్క చల్లియున్నాను. ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదుము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదుము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళియున్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను. పొన్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకునెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకుని పోయెను. వెంటనే పశువు వధకు పోవునట్లును, పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఊరి యొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను.
నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనియ్యకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపినవారు లెక్కలేనంతమంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఇంతటితో సామెతలు 7వ అధ్యాయంలో ఉన్న 27 వచనంలో పూర్తి చేయబడినవి. సామెతలు 8వ అధ్యాయంలో ఉన్న 36 వచనములో జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నయు నీతిగలవి. వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు. అవి అన్నియు వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియో దానితో సాటికావు. జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకునుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఇంతటితో సామెతలు 8వ అధ్యాయంలో ఉన్న 36 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు
9వ అధ్యాయము, అందులో ఉన్న 18 వచనములు. జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములను చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది. భోజన పదార్థములను సిద్ధపరిచియున్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేనివారయ్యుండక బ్రతుకుడి. తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలను. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది. అది కాముకురాలు, దానికేమీయూ తెలివిలేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును. ఊరి రాజ వీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి, జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియూ, దాని ఇంటికి వెళ్లువారు పాతాళ కూపములో ఉన్నారనియూ వారికి ఎంత మాత్రమునూ తెలియలేదు. ఇంతటితో సామెతలు 9వ అధ్యాయములో ఉన్న 18 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 10వ అధ్యాయములో ఉన్న 32 వచనములు. సొలొమోను చెప్పిన సామెతలు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. భక్తిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును. బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశము అంగీకరించును. పనికి మాలిన వదరుబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిల వర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును. పనికి మాలిన వదరుబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట. భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. పగ కలహమును రేపును. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందరు. మూఢుల నోరు అప్పుడే నాశనము చేయను. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము. దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. గద్దింపునకు లోబడినివాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకునివాడు అభక్తికుడు. కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును.
నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సోమరి తనకు పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడునూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఇంతటితో సామెతలు 10వ అధ్యాయములో ఉన్న 32 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 11వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరియైన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందరు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయను. తన పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. వివేకి అయినవాడు మౌనముగా ఉండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పోటబడినవాడు చెడిపోవును. పోటబడ నొప్పనివాడు నిర్భయముగా ఉండును. నెనరు గల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగపట్టు వానిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను. కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకువలే వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరీ నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. ఇంతటితో సామెతలు 11వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 12వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహ్యించుకునివాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దురాలోచనలు గలవాడు
నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారు వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును. కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయునను తనను తాను పొగడుకుని వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది. జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమేయుండును. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును. అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును. దయగల మాట దాని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు. దాని త్రోవలో మరణమే లేదు. ఇంతటితో సామెతలు 12వ అధ్యాయములో ఉన్న 28 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 13వ అధ్యాయములో ఉన్న 25 వచనములు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును. విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకునను. ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకునను. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయూ దొరకదు. శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండును. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును. యథార్థవర్తనునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయను. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. భక్తిహీనుల దీపము ఆరిపోవను. గర్వము వలన జగడమే పుట్టును. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవను. కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు పూట. అది మరణ పాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును. విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయభారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి
అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును. భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. ఇంతటితో సామెతలు 13వ అధ్యాయంలో ఉన్న 25 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 14వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యముండదు. ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము. తెలివి గలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము. జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్యము. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోదురు. మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట. అది మరణ పాశములలో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును. జనక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనుల అంతరంగములో ఉన్నది బయలుపడును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. ఇంతటితో సామెతలు
14వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 15వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. యెహోవా కనులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విలిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమునొందుదురు. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. కోపోద్రేకియగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును. సోమరి మార్గము ముల్లకంచే, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధి లేనివానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము, క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోభి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచము అసహ్యించుకునివాడు బ్రతుకును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఇంతటితో సామెతలు 15వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 16వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకరి నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము.
ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజు వశము. న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనిక రాళ్లును యెహోవా యొక్క ఏర్పాటులు. సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత. జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును. వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట. మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును. వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. అయినను తుదుకు అది మరణమునకు చేరును. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును. వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును. కొండెగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయును. కాని మార్గములో వాని నడిపించును. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకుని తన పెదవులు బెగపట్టు వాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెంట్రుకలో సొగసైన కిరీటము. అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును. వాటి వలని తీర్పు యెహోవా వశము. ఇంతటితో సామెతలు 16వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 17వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు. రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకును. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేనివానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. అట్టివాని వెంట క్రూర దూత పంపబడును. పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. వివాదము అధికము కాకమునిపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా. నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును.
తన పొరుగువానికి జామీను ఉండి పూటబడువాడు తెలివి మాలినవాడు, కలహప్రియుడు, దుర్మార్గప్రియుడు, తన వాకిండ్లు ఎత్తు చేయువాడు, నాశనము వెదకువాడు, కుటిల వర్తనుడు, మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును. తెలివి లేనివాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకును. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కనులు బూది గంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు. అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకీ అని ఎంచబడును. ఇంతటితో సామెతలు 17వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 18వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయో, నీతిమంతులకు న్యాయము తప్పించుటయో క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి. దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదకును. వివేకము గల మనసు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును. అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాదిపక్షము న్యాయముగా కనబడును. అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును. అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరుచుకునుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకునుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. తన పెదవుల ఆదాయము చేత వాడి తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును. ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ఇంతటితో సామెతలు 18వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 19వ అధ్యాయంలో ఉన్న 29 వచనములు. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందరు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును. కూట సాక్షి శిక్ష నొందకపోడు. అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు. దాతకు అందరూ స్నేహితులే. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు.
బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి. వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. కూట సాక్షి శిక్ష నొందకపోడు. అబద్ధములాడువాడు నశించును. భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు. రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘ శాంతమునిచ్చును. తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. రాజు కోపము సింహ గర్జన వంటిది. అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సోమరితనము గాఢ నిద్రలో పడవేయను. సోమరివాడు పస్తు పడియుండును. ఆజ్ఞను గైకునువాడు తన్ను కాపాడుకునివాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. అయితే వాడు చావవలనని కోరవద్దు. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు. వాని తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఉండును. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చేయి ముంచినే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞాన వృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగుచేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడైన సాక్షి న్యాయము అపహసించును. భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. ఇంతటితో సామెతలు 19వ అధ్యాయంలో ఉన్న 29 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 20వ అధ్యాయంలో ఉన్న 30 వచనములు. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహ గర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయూ లేకపోవను. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరుచుకునియున్నాను. పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు? వేరువేరు తూనికిరాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండునూ యెహోవాకు హేయములు. బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండునూ యెహోవా కలుగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది జబ్బుది అనును. అవతలికి వెళ్లి దాని మెచ్చుకును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివి నొచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పోటబడిన వాని వస్త్రమును పుచ్చుకునుము. పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వదరుబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతికీడు చేసేదననుకునవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకునుము. ఆయన నిన్ను రక్షించును.
వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి అలంకారము. తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. ఇంతటితో సామెతలు 20వ అధ్యాయంలో ఉన్న 30 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 21వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వహృదయమును, భక్తిహీనుల క్షేమమును, పాపయుక్తములు, శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి. దానిని కోరువారు మరణమును కోరుకొందురు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు. వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకుని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలను నివసించుట మేలు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును. వాడు తన పొరుగు వానికైనను దయ తలచుడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివి నొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకునివాడు తాను మొర్రపెట్టునప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము. పాపము చేయువారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగములు యందు వాంఛగలవానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగుదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు. వాని ఇచ్చ వాని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. కూట సాక్షి నశించును. విని మాట్లాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దుగాని రక్షణ యెహోవా ఆధీనము. ఇంతటితో సామెతలు 21వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు పూర్తి చేయబడినవి.
సామెతలు 22వ అధ్యాయంలో ఉన్న 29 వచనములు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియందురు, వారందరినీ కలుగజేసినవాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు అనగా వృద్ధుడైనప్పుడు అనే అర్థము. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయను. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయను, వాని క్రోధమను దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయను. సోమరి, బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదునను. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము. నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సునేమో. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించియున్నాను. నిన్ను పంపువారికి నీవు సత్య వాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియచేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని. దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందవేమో. చేతిలో చెయ్యి వేయు వారితోనూ అప్పులకు పోటబడు వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఇంతటితో సామెతలు 22వ అధ్యాయంలో ఉన్న 29 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 23వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థములను ఆశింపకుము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడుకుము. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశము మీద మనస్సునుంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము.
నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకునుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకునుము. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకునుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకునుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందమునొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకునివాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయను. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను. దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె ఉందువు. ఓడ కొయ్య చివరను పండుకొను వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాని వెదకుదును అని నీవనుకుందువు. ఇంతటితో సామెతలు 23వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 24వ అధ్యాయంలో ఉన్న 34 వచనములు. దుర్జనులను చూచి మత్సరపడకుము. వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు. గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము. అపహాసకులు నరులకు హేయులు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా నీవు చేతకాని వాడవగదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము. వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకుము.
యెహోవా అది చూచి అసహ్యించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము, భక్తిహీనుల ఎడల మత్సర పడకుము. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియనో. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీయందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివానియందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చును. సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునినట్లుండును. బయట నీ పని చక్కపెట్టుకునుము. ముందుగా పొలములో దాని సిద్ధపరచుము. తరువాత ఇల్లు కట్టుకునవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను. వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదననుకొనకుము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని యందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను. దూలగుండ్లు దాని కప్పియుండెను. దాని రాతి గోడ పడియుండెను. నేను దాని చూచి యోచన చేసుకొంటిని. దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఇంతటితో సామెతలు 24వ అధ్యాయంలో ఉన్న 34 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 25వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు ఇవియును సొలొమోను సామెతలే. యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకుము, గొప్పవారున్న చోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదువని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికిని పోకుండును. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణ భూషణ మెట్టిదో, అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము. అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము. అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను, ఖడ్గమును, వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సురేకారము మీద చిరకపోయువానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము. దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయెదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ది మీదన ఒక మూలను నివసించుట మేలు. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. కలకలు చేయబడిన ఊటయు
చెడిపోయిన బుగ్గయో నీతిమంతుడు దుష్టునికి లోబడుటయో సమానములు. తేనెనధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేనివాడును అంతే. ఇంతటితో సామెతలు 25వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 26వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు. ఎండకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవను. గుర్రమునకు చబుక గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటిలేకుండును. బుద్ధిహీనుని గనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును. మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు. కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవను. తన మూఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిననుకొను వానిని చూచితివా? వానిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. తెగులు, అమ్ములు, కొరవులు వెసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటుకు చేసితనని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడెదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయను. ఇంతటితో సామెతలు 26వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 27వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూఢుని కోపము ఆ రెంటి కంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును. ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము.
అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పోటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు పోటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మోడత వాని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునుము. నీ మందలయందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామి వేయబడును, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడియున్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి. ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును. ఇంతటితో సామెతలు 27వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 28వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు. ఎవడును తరుముకుండనే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకుని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రము అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియో. దరిద్రులైన జనుల నీలో దుష్టుడును సమానములు. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకునివాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టివానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంతా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయను. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడువానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును.
తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయువానికి జతకాడు. పేరాసగలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును. బేదలకిచ్చువానికి లేమి కలుగదు. కన్నులు మూసుకుని వానికి బహు శాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందరు. వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. ఇంతటితో సామెతలు 28వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 29వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు. ఎన్నిసార్లు గద్దించినను లోబడినివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు వెడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయను. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగుచేయను. లంచములు పుచ్చుకునివాడు దేశమును పాడు చేయను. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకునుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోషగానములు చేయను. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండను. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును. జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకుందరు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు. తాత్పర్యము తెలుసుకొనను వాడు లోబడడు. ఆతురుపడి మాట్లాడు వాని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనతనొందును. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు. అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా ఉండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందరు. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. ఇంతటితో సామెతలు 29వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 30వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా? దేవుని మాటలన్నయో పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో,
అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కనులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు. తృప్తి పడనివి 3 కలవు. చాలును అని పలుకునివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు, చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండమీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యయును అట్టిదే. అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషము ఎరుగునను. భూమిని వణికించునివి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు. అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు. అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజులేడు. అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకునగలవు. అయినను రాజుల గృహములలో అదియుండును. డంబముగా నడుచునవి 3 కలవు. ఠీవితో నడుచునవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, సొనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడివై అతిశయపడియుండిన ఎడల, కీడు యోచించియుండిన ఎడల నీ చేతితో నోరు మూసుకునుము. పాలు తరచగా వెన్న పుట్టును. ముక్కు పిండగా రక్తము వచ్చును. కోపము రేపగా కలహము పుట్టును. ఇంతటితో సామెతలు 30వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు పూర్తి చేయబడినవి. సామెతలు 31వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికుపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును? నేను కన్న కుమారుడా నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును? నీ బలమును స్త్రీలకియ్యకము. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు. లెమ్ముయేలు అది రాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియుడి. మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసమునియుడి. వారు త్రాగి తమ పేదరికము మరుతురు. తమ శ్రమను ఇక తలంచుకుందురు. మూగవారికిని దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరవుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును. అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయూ అతనికి మేలు చేయనుగాని కీడేమియూ చేయదు. ఆమె గొర్రెపొచ్చును అవిసనారను వెదకును.
తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికెత్తలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడపెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకును. తన వ్రేలతో కదురు పట్టుకుని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులనని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుకునిన వాడై ఉండెను. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించియున్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇంతటితో సామెతలు 31వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు పూర్తి చేయబడినవి. అలాగే ఇంతటితో సామెతలు సమాప్తము.